అండి. చూశారు కదా, అమ్మ తేజ మినిస్ట్రీస్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన పండుగలు జరుగుతున్నాయి. 40 రోజులు కూడా భారము కలిగి అందరము ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు ప్రార్థన గోపురంలో 40 రోజులు దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నారండి. మీరు కూడా ఏ ప్రాంతం నుంచి ఉన్నా, ఏ ప్రాంతం నుంచి వీడియో చూస్తున్నా, ఇదిగో ఆత్మ బలముతో మరి ఆత్మలో ఇంకను కూడా ముందుకు సాగాలని ఇక్కడున్న ప్రజలు మరి ప్రార్థనలు గడుపుతున్నారు. మీరు కూడా రండి. ఏ ప్రాంతం నుంచి చూస్తూ ఉన్నా ఈ ప్రాంతానికి వచ్చి ప్రార్థనలు గడపండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు. అనేకమైన గొప్ప కార్యాలు, విడుదలను చేయబోతున్నారు. ముగింపు సభలో మీరు ప్రత్యేకంగా మీరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. 40 రోజు ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు జరగబోతుంది. మరి ప్రార్థన గోపురం నుండి దైవ సేవకుల ముగింపు సభకి రాబోతున్నారు. ప్రవచనాత్మకమైన దేవుని మాటలను తీసుకుని రాబోతున్నారు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఏ ప్రత్యక్షతలో ప్రభు నడిపించారో, ఏ మాటలు అయితే సేవకుడితో మాట్లాడారో తన ప్రజలైన మనందరి కొరకు ఆ మాటలు అందచేయబోతున్నారండి. సిద్ధం అవ్వండి ఆ చివరి మాటల కొరకు ముగింపు సభలో. మరి తప్పక పాల్గొనండి. ఫిబ్రవరి 18వ తారీఖు సాయంత్రం 5 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్, హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెంలో ఈ మరి ఆరాధన జరగబోతుంది. ముగింపు సభ ప్రత్యేకింపబడిన ఆహ్వానాన్ని అందిస్తున్నాము. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రైజ్లో అయ్యా మేము ముందుకు నడిచి ఉన్నాం ప్రభా. సేవకుడు కొరకు ప్రార్థించున్నాం. సేవకుడు మీ చేతులకు అప్పగిస్తున్నాం అయ్యా. కృప కలుగునుగాక సేవకుడి పైన ప్రభా. ఇదిగోండి మీ అగ్నిని దింపమని వేడుకుంటున్నాం. నీ కుమారుడు ఏదైతే ప్రార్థిస్తున్నారో, ఏదైతే అడుగుతూ ఉన్నారో ప్రభా, అది నీ కుమారుడు కల్లారా ప్రభ చూచునుగాక అని ప్రార్థిస్తున్నాం. అధికమైన మహిమ, అధికమైన కృపతో మేమందరం నింపబడదుము గాక. ముగింపు సభ కొరకు సిద్ధపడుతున్నాం అయ్యా. ప్రజలుగా మేమందరం సిద్ధపడుతున్నాం అయ్యా. గొప్ప కార్యాలు మేము కల్లారా చూచుదుము గాక. చీకటి బ్రతుకులు మారును గాక అయ్యా. ఇదిగోండి అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యము, విడుదల జరుగును గాక. యేసు నామములో గంభీరమైన మీ స్వరము కొరకు మేము కనిపెట్టుకొని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఇదిగోండి సహాయము చేయండి ప్రభా. ప్రజలకి అయ్యా మీ మాటలు ప్రభా చివరి రోజున నెమ్మదిని కలగ చేయాలి, శాంతిని కలగచ్చిన పైన ఉండును గాక. ప్రార్థన గోపురం చుట్టూ మీ అగ్ని కంచను వేయండయ్యా. కటిక ఉపవాసంలో దీనుడుగా ప్రార్థిస్తున్నాడయ్యా. అంగలార్పణ చేస్తున్నాడయ్యా. అయ్యా సేవకుని సిద్ధపరచండి, బలపరచండి అయ్యా. నీ కృప చేత నింపండి. మీ మాటల ద్వారా ఆత్మ బలముతో నీ కుమారుడు ప్రభ నింపబడును గాక. మీ మాటలే తనకి ఆహారముగా మార్చబడును గాక. జీవాహారంతో నీ కుమారుని తృప్తిపరచమని వేడుకుంటున్నా అయ్యా. సంఘాన్ని బలపరచండి, ఇంకను దీవించండి, క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.